జనసేన లిస్టు ఫైనల్ చేసేసినట్టే. ఇది ఈనాడు రాసిందంటే ఈనాడు ఆంధ్రజ్యోతి దాదాపుగా నిజమైపోయినట్టే. ఎవరైతే తెలుగుదేశం నుంచి జనసేనలోకి చేరినటువంటి మండల బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ, పాలకొండ నుంచి తెలుగుదేశం నుంచి వచ్చిన నిమ్మక జయకృష్ణ, అట్లాగే అవనగడ్డ నుంచి మండల బుద్ధప్రసాద్ ఇద్దరిని కూడా ఖరారు చేసేశారు. ఇవాళ రేపో లెటరు బయటకు రిలీజ్ అవుతుంది. అదే సందర్భంలో రైల్వే కోడూరులో భాస్కర్రావుని ఇంతకుముందు అభ్యర్థిగా ఖరారు చేస్తే ఇప్పుడు రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రూపానందరెడ్డికి సన్నిహితుడైనటువంటి ముక్కావారిపల్లె సర్పంచ్ తాజాగా జనసేనలో చేరినటువంటి అరవ శ్రీధర్ని ఆ స్థానంలో బరిలోకి దింపబోతూ ఉన్నారు. తద్వారా ఇంకొక సీటు మార్చబోతున్నారు. ఆయన కూడా తెలుగుదేశానికి బాగా క్లోజ్ అంటారు కాబట్టి ఆయన్ని తద్వారా ఇంకొక సీటు తెలుగుదేశం పార్టీ ఫేవరబుల్ పర్సన్కి చేరినట్టు అవుతుంది. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ తరపున వచ్చినటువంటి వాళ్ళకి ఒక 5గురు దాకా, అట్లాగే తెలుగుదేశంలో చేరకుండా ఇటు వచ్చినటువంటి ఒక 2, మరొక వైపున వైసీపీ నుండి నేరుగా వచ్చినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు లాంటి వాళ్ళకి, బాలశౌరి లాంటి వాళ్ళకి, ఇట్లా టోటల్గా చూస్తే దాదాపు 8 నుండి 10 మంది ఇట్లాగే వచ్చినట్టయింది. ఒక 11 మంది వరకు పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చినట్టయింది.